తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలాగూ పలుకగలరు? హృదయముందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి జననిధిలోండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న జనాంగం అంతటిని ఉద్దేశించి వారితో పలికిన పలుకులు. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏముంటే నీ నోటి వెంట అదే మాట వస్తుంది. మీరు చెడ్డవారు అనుకోండి, మీ నోటంట వచ్చే మాటలు కూడా చెడ్డగా ఉంటాయి. మీరు మంచివాళ్ళైతే మీ నోటి వెంట వచ్చే మాటలు కూడా మంచి విషయాలే ఉంటాయి. నీ నోటి మాటను బట్టే నువ్వెవరో చెప్పచ్చు. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం చెప్తుంది. ఇది యేసు ప్రభువారు చెప్తున్న మాట. చెట్టు లేదా దాని పండు అనే అభినవ సంబంధం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా పండు మంచిదైతే చెట్టు కూడా మంచిదే. ఒక మనిషి చేసే పనులు కనుక మంచివైతే తప్పకుండా మనిషి కూడా మంచోడు. చేసే పనులను బట్టి మనిషినైతే మనం అంచనా వేయచ్చు. ఆ మనిషి మంచోడా కాదా అని చెప్పడానికి యేసు ప్రభువారు అయితే కనుక ఇచ్చిన వివరణ ఏంటంటే, ఒక చెట్టును ఉద్దేశించి చెప్తూ లేదా ఒక మనిషి మాట్లాడే మాటలను ఉద్దేశించి చెప్తూ రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నాడు. ఒక చెట్టు మంచిదా కాదా అని మనకు తెలియాలనుకుంటే అది కాసే పండు ఉంటుంది కదా, దాని కాయ లేదా దాని పండు, అది ఇచ్చే ఫలం లేకపోతే కనుక అది ఇచ్చే పువ్వు ఏదని మీరు అనుకోండి, పర్వాలేదు. దాని నుంచి వచ్చే ఫలం ఏదైతే ఉన్నదో, అది పువ్వు కాసినా దానిని మంచిదా కాదా చెప్తాం. గులాబీ చెట్టుకు ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయండి, కానీ అది కాసే పువ్వు మాత్రం ఎంతో అందంగా ఉంటుంది. అందుకని దాని ముళ్ళున్నా దాన్ని పట్టించుకోరు. దాని సంరక్షణ కోసం ముళ్ళు పెట్టుకుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్ళైతే కనుక గులాబీ పువ్వులను కట్ చేసి తీసుకొస్తారు. ఒక విధంగా నిమ్మపండు దగ్గరికి వచ్చింది అనుకోండి, దాని చెట్టు కూడా ముళ్ళుంటాయండి, కానీ నిమ్మపండు మనిషికి అవసరం. అది ప్రయోజనం అనే ఉద్దేశంతో అది ముళ్ళు ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఏం పట్టించుకోరు. అది ముళ్ళున్నప్పుడు కూడా దాని పండు అయితే కనుక తెచ్చుకుంటారు. మీరు కాసే ఏ పండు దగ్గరకు వచ్చినా, ఏ వృక్షం దగ్గరికి వెళ్ళి ఏ కాయని గురించి మీరు ఆలోచించినప్పుడు కూడా ఇది మంచిది అని మనం అనాలనుకుంటే రూపాన్ని బట్టి కాదండి. అది ముళ్ళ కంపలతో ఉందా, లేకపోతే స్మూత్గా కనపడుతుందా, నైస్గా ఉందా, పచ్చగా ఉందా, ఇది కాదు ముఖ్యం. పండు ఉందా లేదా, ఆ పండును బట్టి మనకి ఏదైనా మేలు కలుగుతుందా లేదా అన్న దానిని బట్టే దాన్ని పెంచడానికి మనం ఇష్టపడతాం. ఒక చెట్టు ఎందుకని వేసుకున్నాం అనుకుంటే దాని ఉద్దేశం కూడా అదేనండి, దానివల్ల వచ్చే పండు నాకు మేలుకరమైనది కదా అని. అలాగే మనిషి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక మనిషి మంచోడా కాదా అన్న సంగతి తెలియచేయడం కోసం యేసు ప్రభువారు ఉదాహరించింది ఏంటంటే, అతను పలుకే అతను ఎవరు అన్న సంగతి తెలుస్తుంది. వారి నోటి వెంట వచ్చే మాటను బట్టి వారు ఎలాంటి వారో మనం అర్థం చేసుకోవచ్చు. వారి నోటి వెంట వచ్చే మాటను బట్టి కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. వారి పలుకు వారిని గురించి సాక్ష్యం చెప్తుంది. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. యేసు ప్రభు అయితే కనుక ఈరోజు వాక్యం ప్రారంభించారనుకుంటే కనుక నేను అలాగే మాట్లాడుతున్నాను. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో మంచిగా ఆలోచించే పాజిటివ్ మనస్తత్వం అయితే ఒకలా ఉంటుంది. ప్రతిదానికి కలహం పెట్టుకునే నెగిటివ్ మనస్తత్వం మరికొంతమందికి ఉంటుంది. ఒకవేళ కనుక అలా ఉన్నది అనుకుంటే కనుక ఆ మనిషిని మనం వెంటనే వీడి నెగిటివా పాజిటివ్ అన్న సంగతి చెప్పవచ్చు. వీరైతే కనుక మేలుకరంగా మాట్లాడతారా, చుట్టూ ఉన్న వాళ్ళకైతే కనుక ప్రయోజనకరంగా ఉంటారా, లేకపోతే హానికరంగా ఉంటారా అన్న సంగతిని వారి మాటను బట్టి మనం చెప్పచ్చు. వారు నోటి వెంట వచ్చే మాటను బట్టి అయితే కనుక వారు ఎవరో అన్న సంగతిని అయితే కనుక మనం చక్కగా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. హృదయం నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది అదే. మాట జారిపోయాను అంటారు చాలామంది. మాట జారిపోవటం అంటూ ఉండదండి. నోట్లో ఉంటేనే, హృదయంలో ఉంటేనే మాట వస్తుంది. అయ్యో అనుకోకుండా పొరపాటు జరిగిందండి, నోరు జారిపోయింది. నోరు జారటాలంటే ఏముండవు, కాలు జారటాలంటూ ఉండవు. ముందు నీ మనసులో లేకుండా నీ కాలు జారదు, నీ నోరు జారదు. ముందు నీకు లేకపోతే కుదరదు. 4వ అధ్యాయంలోనే ఆదికాండంలో ప్రారంభంలోనే దేవుడు చెప్తున్నాడు. సృష్టి ప్రారంభంలోనే కయ్యని దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా
నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. నీ కొరకు వాకిట పాపం పొంచి ఉందనుకుంటే ముందు నీ మనస్సులో చెడు ఆలోచన లేకుండా పాపం అక్కడికి రాదు. నీ హృదయంలో అయితే కనుక తప్పు ఆలోచన లేకుండా నువ్వే పని కూడా చేయలేవు. అది హృదయంలో ఉంటుంది అంతే. మనుషులు అయితే కనుక నాటుకున్న తర్వాతే మనిషి అయితే కనుక పెదాలతో తర్వాత పలుకుతాడు కదా. ఇప్పుడు నువ్వు పలికే పలుకును బట్టి మీకే ఆలోచించుకోండి. మీ నోటి వెంట వచ్చే మాటలు ఏమో అన్న సంగతిని బట్టి మీరు మంచోళ్ళే చెడ్డోళ్ళో మిమ్మల్ని గురించి మీరే తెలుసుకోండి. ఏదైతే ఏమి అని మాత్రం అనకండి. ఎలా ఉంటే ఏమైందండి, ఎలాగైతేనండి దేవునికి నేను నచ్చుతానని చాలామంది మొండిగా మాట్లాడుతున్నారు. తప్పండి. ఎందుకంటే కింద ఆయన చెప్తున్న మాట ఎలా ఉందో తెలుసా? 36 వచనం దగ్గరికి వస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉంటును. మీ నోటంట మాట్లాడిన ప్రతి మాటను గురించి దేవుడు రేపటి దినాన్ని తీర్పు చెప్పబోతున్నాడు. మీరు మర్చిపోయినా మీరు మాట్లాడిన మాటలన్నీ రికార్డెడ్గా ఆయన దగ్గర ఉంటాయి. మీరు మాట్లాడిన మాట ఏ సందర్భంలో మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వీటన్నిటిని బట్టి రేపటి దినాన్ని అయితే కనుక తీర్పు చెప్పే రోజు ఒకటి ఉంది. నేను సరదాగా అన్నాను, సరసంగా అన్నాను మాత్రం అనకండి. చాలామంది అయితే కనుక ఈరోజు సెటైరికల్గా మాట్లాడటం చాలామందికి అలవాటు అయిపోయింది. సర్కాస్టిక్గా అంటారు మరికొంతమంది మాట్లాడేటప్పుడు, వేళాకోళం చేస్తూ మాట్లాడుతున్నారు చాలామంది. దయచేసి ఎప్పుడూ కూడా మీ మాట అలా ఉండొద్దండి. మీరు స్థిరమైన వారైతే కనుక మీరు కూడా అయితే మాట గంభీరంగానే ఉండేటట్టు చూసుకోండి. మీ మాటను బట్టి మిమ్మల్ని అయితే కనుక ఎదుటివాడు అంచనా వేస్తాడు. మీరు నోరు జారిపోయో లొడలడా వాగుతుంటే మీకు పెద్ద విలువ ఉండదండి. అవసరమైనది కాని దానికి కూడా ప్రతి విషయంలో కూడా నేను ఉన్నాను ఓహో అని దూరిపోయే పరిస్థితి వస్తే కనుక మీకైతే పెద్ద గౌరవం అంటూ లభించదండి. మీరు మాట్లాడే మాటకి దానికైతే కనుక ఒక శాంక్టిటీ ఉండాలి. ఓ మాటకైతే మీరు కట్టుబడేటట్టు ఉండాలి. ఆ మాట మాట్లాడారంటే కనుక అవతల వారు లేదండి వాళ్ళ మాట తప్పరు అనేటట్టు ఉండాలి. వాళ్ళు ఏదైనా మాట అన్నారనుకుంటే కనుక మాట తప్పరు అనుకుంటే మీ మనుషులు మీ మీద ఒక మంచి అభిప్రాయం అయితే కనుక అవతల వారికి ఏర్పడుతుంది. నిన్న చెప్పిన దానికి ఈరోజు ఒప్పుకోరండి, ఈరోజు మాట్లాడింది రేపటి వరకు ఉంటుందో లేదో తెలియదు అనుకుంటే మిమ్మల్ని కూడా అలాగే లెక్కిస్తారు. మిమ్మల్ని కూడా అలాగగానే లెక్కేస్తారు. అనాకాని కిందనని మిమ్మల్ని లెక్కేసే పరిస్థితి వస్తుంది. ఇది నేను అనట్లేదు, యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నారు. మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి కూడా విమర్శ దినమని లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని కూడా తీర్పు పొందుతావు. నీకు దేవుడు తీర్చే తీర్పు నువ్వు మాటలను బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి మీరు తణుకు చావడం అంటే కుదరదు. కొంతమంది మాట్లాడే మాటల వల్ల అయితే కనుక వీరు మాట్లాడతారు, నిజమో అబద్ధమో తెలీదు, ఏదో ఒక వాగుడు వాగుతారు. ఆ వాగుడును బట్టి అయితే కనుక అవతల వారు చాలామంది అయితే కనుక గొడవలు పడుతూ ఉంటారు. కలహాలకి ప్రేరేపించే మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. నోరుంది కదని వాగుతారండి. అందుకని నేనేదైనా మాట్లాడితే కనుక అది నా బిడ్డల మధ్యన ఎలాంటి కలహం వస్తుందో చూసుకోవాలి. ఏ తల్లిదండ్రులు కనుక తొందరపడి మాట్లాడకూడదు. నేను ఏదైనా మాట్లాడితే కనుక నేను కట్టుకున్న నా భర్త భార్య ఏమవుతారో ఒకసారి చూసుకోవాలండి. లోకంలో మనుషుల గురించి ఆలోచించేటప్పుడు ఈరోజు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. నువ్వు మాటను బట్టియే నువ్వు నీతిమంతుడు అని అనిపించుకుంటావు. నీ నోటి మాటను బట్టివే నువ్వైతే కనుక అపరాధి అని కూడా అనుకుంటావు. మాటే దేవుని దృష్టిలో నువ్వైతే కనుక నీతిమంతుడువా అపరాధివా అనటానికి నీ మాటే దానికి సాక్ష్యం అవుతుందని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ మాటను బట్టి నువ్వేంటో చెప్తాడు దేవుడు. నువ్వు మాటను బట్టి దేవుడు నీ చెప్తాడు. ఎందుకంటే మాట ఊరుకునే రాదు, అది హృదయంలో నుంచే వస్తుంది. అది హృదయంలో నుంచి వస్తుంది. నీ హృదయంలో అది నాటబడింది, అది పాదుకున్నది కనుకనే అందులోంచి నీ మాట బయటకు వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదురండి, పట్టించుకోవద్దండి. కాదండి, చాలా తప్పు. తెలియపోవటం అంటే ఎవరికి లేదు. వారు ఎలాంటి వారు అన్నప్పుడు కూడా చంటి పిల్లలే కదా అనుకుంటే చంటి పిల్లల మనసులో అలా ఉంది. వారు చంటి పిల్లలు మాట్లాడారు అనుకుంటే కనుక చంటి పిల్లల మనసులో అలా ఉన్నది కనుకనే చంటి పిల్లలు అలా మాట్లాడారు అంతే. అంతేకాని చిన్నపిల్లల మాట కదని పట్టించుకోవడం కాదు. వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళు చెప్పే మాటను బట్టి వాస్తవం ఏంటో బయటకు వచ్చేస్తుంది కదా. మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు మాట్లాడే మాట దేవుని చిత్తానికి తగినట్టుగా ఉందా, సమాధానం కోరుకునేటట్టు ఉందా? ఎందుకంటే పలుకు దగ్గరకు వచ్చినప్పుడు ధన్యతల కొండ మీద యేసుప్రభు ప్రసంగం చేసినప్పుడు అదే చెప్తున్నాడు, సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు కదా అంటాడు. సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు. వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనగలగలరు. వారు నోటి మాట మంచిదైతే కనుక, వారు ఆలోచన మంచిదైతే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ. అందుకని పైన ఎక్కించినప్పుడు కల్లా అదే ధన్యతలు కొండ మీద చెప్పిన మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని కుమారులు అవుతారు. హృదయం శుద్ధిగా ఉంటే నోటంటే వచ్చే మాట కూడా శుద్ధిగా ఉంటుంది. వాక్శుద్ధి అంటారు దాన్ని. అంటే నోటి మాటనైతే కనుక సాధు చేయటం అని దాని అర్థం, శుభ్రం చేయటం అని. ఏది పడితే అది బూతులో లేకపోతే కనుక మరొకటి మాట్లాడటం గురించి కాదండి. ఎదుటివాడు గాయపడేటట్టుగా హర్ట్ అయ్యేటట్టు మాట్లాడటం కాదండి. నీ హృదయం శుద్ధిగా ఉందనుకుంటే కనుక నీ నోటంటే వచ్చే మాట కూడా శుద్ధిగా ఉంటుంది. నువ్వు శుద్ధిగా ఉన్నావు అనుకుంటే కనుక ఆ మాటలు పలికితే నువ్వు సాత్వికుడిగా కనుక నువ్వు ఉన్నట్టయితే నువ్వు భూలోకంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చక్కగా నువ్వైతే కనుక మనగలగటానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ముందు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయం శుద్ధిగా ఉంటే కనుక నీ నోటంటూ వచ్చే మాట కూడా శుద్ధిగా ఉంటుంది. నీ మాటను బట్టి కూడా ఎదుటివాడు అంచనా వేస్తారు. అంత ఈజీగా లెక్కేయకండి. నేను ఏదో మాట్లాడతానులేండి, అవన్నీ పట్టించుకోరండి, నా మాటలు మీరు పట్టించుకోకండి, నన్ను చూడండి అంటే కాదండి. నీ మాటను బట్టే నిన్ను చూస్తారు. మొట్టమొదటి మీరు నేర్చుకునేది అది. మీరు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే కనుక నేను పలికే పలుకును బట్టే నన్ను చూస్తారు. నా ఆకారాన్ని బట్టి కాదు, నా రూపాన్ని బట్టి కాదు, వేసుకున్న డ్రెస్ని బట్టి కాదు. కొంతమంది అయితే కనుక చూడడానికి చాలా ఫ్యాషనబుల్గా ఉంటారండి, నోరు విప్పితే కనుక చాలా కంపుగా ఉంటుంది. ఆ మాటను బట్టి అవతల వారి ముందు వాళ్ళు చులకనైపోతారు. మరి కొంతమంది ఉండటానికి అయితే కనుక బేదలైనా ఉండొచ్చు, వాళ్ళ ఒంటి మీద సరైన వస్త్రం కూడా లేకపోవచ్చు కాక, కానీ వారు పలికే పలుకైతే కనుక ఎంతో దయాగుణంతో ఆదరణపూర్వకంగా ఎదుటివారిని బలపరిచేటట్టు ఉంటుందండి. అలాంటి వారికి విలువ ఉంటుందండి. అలాంటి మాటలు పలికే వారికి విలువ ఉంటుందండి. సమయోచితంగా మాట్లాడుతూ సందర్భోచితంగా ఎక్కడ వేయాల్సిన గొంతు అక్కడ వేసేవాళ్ళు, ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళు ఇక్కడ లోకంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని ఎప్పుడు కూడా దేవుడైతే కన్సిడర్ చేయరు. లోకంలో మనుషులు కూడా విజ్ఞులు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా వీళ్ళనైతే లెక్కలో కూడా తీసుకోరు. ఒకళ్ళు ఏదన్నా అవ్వాలనుకుంటే కనుక మాటను బట్టి చూస్తారు, అవునా కాదా లెక్కిస్తారు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు కూడా ఇదే చెప్తున్నాడు, హృదయం నిండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏముందో నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ నోటంటూ వచ్చే మాటే దానికి సాక్ష్యం. నీ హృదయంలో ఏముందో నీకు నువ్వు పరిశీలించుకోవాలి. నేను మంచిదానా చెడ్డవాడినా అన్న సంగతి నువ్వు కూడా చూసుకోవాలి కదా. నేను మంచివాడినా చెడ్డవాడినా అన్న సంగతి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలనుకుంటే నా నోటి మాట ఎలా ఉంది? నోరు విప్పితే కనుక ఎదుటివాడి మీద శాపాలు పలుకుతున్నానా? కీడుని గురించి ఆలోచిస్తున్నానా? ఎదుటివాడైతే కనుక నష్టమో కష్టమో కొని తెచ్చుకోవాలని మనసులో ఆలోచిస్తున్నానా? చూసుకోండి. ఎదుటివాడికి క్షేమంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మాట వేరు. ఏదో నేను మాత్రం ఉండాలి మిగతా వాడు పోవాలనుకుంటే కనుక నీ హృదయం చెప్తుంది, అది నువ్వేంటో చెప్తుంది. నాతో పాటు కాదు, అందరితో పాటు నేను ఉండాలని కోరుకోండి. నాతో పాటు అందరూ బాగుండటం కాదు, అందరితో పాటు నేను కూడా బాగుండాలి. అందరూ బాగుండాలి ఫస్ట్ అయితే కనుక అదే, తర్వాత నేను, వారితో పాటు నేను కూడా ఉంటే మంచిది కదా. అంతేగా నేను బాగుండాలి నాతో పాటు అందరూ ఉండాలని కాదండి. చాలామంది స్లోగన్స్ ఇస్తున్నారు, అందరితో పాటు నేను. అందరూ బాగుండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి, అందరూ కూడా సమృద్ధికరమైన ఆహారంతో ఉండాలి, ఏ లోటుపాటు లేకుండా సంతోషంగా అందరూ బ్రతకాలని కోరుకోండి. అందరి క్షేమాన్ని గురించి మీరు ఆలోచిస్తే తప్పకుండా దేవుడు మీ క్షేమాన్ని గురించి కూడా ఆయనైతే కనుక శ్రద్ధ తీసుకుంటాడు. అందుకని హృదయం నిండి దానిని బట్టి నోరు మాట్లాడను అని కింద అంటున్నాడు. మీరు చెడ్డవారై ఉండి కూడా మంచి మాటలు ఎలా పలుకుతారు? మీ మనస్సులోనేమో పెట్టుకోకూడదు పెట్టుకుని పైకి మాట రమ్మన్నంత మాత్రం చేత రాదు, ఏదో ఒక రూపంలో అది బయటకు వచ్చేది. మీ మాట అయితే కనుక ఏదో ఒక రూపంలో మీరేంటన్న సంగతి బయలుపరిచేట్టుకు వచ్చేస్తుంది. ఏం కంగారు పడక్కలా, కొద్దిసేపు దాన్ని నటిస్తారంతే. మీరు చెడ్డవారైండు కూడా కొంతమంది అయితే కనుక చక్కటి నటనాపూర్వకమైన మాటలు పలుకుతారు, వేషధారణతో కూరుకున్న మాటలు తీయగా మాట్లాడుతూ ఉంటారు. అబ్బా ఎంత మంచిది అని అనిపించుకోవాలని, జస్ట్ ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత కంగారు పడక్కర్లేదండి. ఏదో ఒక సమయంలో టక్కును బయటపడిపోతారు వాళ్ళు. వాళ్ళ హృదయంలో ఏముందన్న సంగతి 100 మాటలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక్క మాట కన్నా వాళ్ళు దొరికిపోతారు, వాళ్ళు తప్పులో ఉన్నారన్న సంగతి. మంచి వాళ్ళైతే కనుక ఆ మాట ఎప్పటికప్పుడైతే కనుక సువాసన భరితంగా ఉంటుంది. అత్తరు తైలము మనస్సును ఎలాగైతే కనుక సంతోషపరుస్తుందో, చిలికాడి నోట్లోంచి వచ్చే మాటలు కూడా మనకైతే కనుక అంత సంతోషాన్ని కలిగిస్తా అన్నారు. మీ మాట అంత చక్కగా ఉండాలి. మీ మాట అయితే కనుక ఎదుటివారిని అయితే కనుక ఆదరించేటట్టు ఉండాలి. మీ మాట ఎదుటివారు బలహీనతలో ఉన్నప్పుడు బలపరిచేటట్టు ఉండాలి. అనారోగ్యంతో కనుక వాళ్ళైతే కనుక ఆదరించేటట్టు ఉండాలి. ఆకలితో ఉన్నవాడైతే కనుక వాడు ఆకలి తీర్చేటట్టు ఉండాలి. ఊరకనే కాదండి, నేను బ్రతుకుతున్నాను అనుకుంటే కనుక ఊరకనే కాదు, నా జీవితం వలన, నేను పలికే మాట వలన కానీ, నేను చేసే పని వలన కానీ, ఏది చేసినప్పుడు కూడా అయితే కనుక నాకు మేలుకరంగా ఉండాలి, నా చుట్టూ ఉన్నవారందరూ కూడా ఉపయోగకరంగా ఉండాలని ఎప్పుడైతే అనుకుంటారో నిజంగా మీరు ధన్యులవుతారు. యేసుప్రభువు అయితే కనుక అదే అంటున్నాడు, మీ మాటను బట్టే మీరేంటో చెప్తారు. పండును బట్టి చెట్టుని ఎలాగైతే అంచనా వేస్తారో మీ మాటను బట్టి కూడా మిమ్మల్ని అంచనా వేస్తారు. చెట్టును బట్టి, అది పండును బట్టి చెట్టు అంటారు. పండు బాగుంటే కనుక అది మంచి చెట్టు, ఆ విత్తనం మంచిది అంటారు, దాన్ని తీసుకొచ్చి అంటునైతే కనుక పాతుకుంటారు, ఎందుకంటే దీని నుంచి మంచి ఫలం వస్తుందని. మీ నోటి మాట కూడా ఉంటే కనుక మిమ్మల్ని కూడా అలాగే తీసుకొచ్చి నాటుకుంటారు, మిమ్మల్ని కూడా స్థలములు అయితే నుంచో పెడతారు మీ నోటి వచ్చే మాటను బట్టి. కాబట్టి ముందు మీ మాటను శుద్ధి చేసుకోవడం నేర్చుకోండి. మీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే కనుక మీ మాట శుద్ధి అవుతుంది. మీ మాట శుద్ధి పడాలనుకుంటే కనుక ముందు మీ హృదయాన్ని అయితే కనుక శుద్ధిగా ఉంచడం నేర్చుకోండి. అలా హృదయం శుద్ధిగా ఉంటే మీరు దేవుని కుమారులు అనబడతారు. హృదయ శుద్ధి గల వారు దేవుని కుమారులు అనబడతారు. ఎప్పుడైతే మీరు దేవుని కుమారులు లెక్కలోకి వస్తారో మీ నోరు కూడా చక్కగా ఉంటుంది. మీరు పలికే ప్రతి పలుకు కూడా ఎదుటివాడికి మేలుకరంగా ఉంటుంది, పరలోకమందున దేవునికి హితకరంగా ఉంటుంది. ఆయన మీ యందు ఆనందిస్తాడు. లోకంలో ఉన్నంతసేపు ఆయన కృప మీకు దక్కుతుంది. రేపటి దినాన పరలోకంలో మీరు చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది.
మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆ దేవత దేవుని కృపలో మనం ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన.